నీటి మీద వెలుగై అల్లాడుతున్నప్పుడు సృష్టి జరిగించాడు. భూమి, ఆకాశ జ్యోతులు, పైరు పచ్చలు, జల కీటకాలు ఇలా సకల ప్రాణికోటిని సృష్టించి తన ఆకారంలో ఈ సృష్టిని పాలించే అధిపతి ఉండాలనుకున్నాడు. మొదట మన్నుతోనే మానవ నిర్మాణం జరిగింది. ఆది దంపతులతో పాటు పాపమనే మూడవ వ్యక్తి కూడా భూమికి నెట్టబడినవాడు. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు భూమిని ఆవరించాయి. ఆది దంపతుల బిడ్డలు కయీను, ఏబేలు అన్నదమ్ముల నుండి నరజాతీలపైన చెలరేగెను. భూమిపై పాపాల కూపాలు సృజించెను. కూడదంటూ ఆ ప్రభువు బ్రతుకు బాటలు నేర్చి ప్రేమతో పలుమార్లు ప్రవచించెను. మందమతులకు జనులు కామాంధకారాల దేవదేవుని మరచి గర్వించగా అగ్నితో జలముతో ప్రళయాలు కల్పించి పాపులను నిర్మూలమొనరించెను. ఉన్నవాళ్లకు ప్రభు 10 ఆజ్ఞలను ఇచ్చి పదిలంగ జీవించమని చాటెను. అయినా ప్రజల్లో మార్పు రాలేదు. లోకం పూర్తిగా కామాంధకారంలో మునిగిపోయి ఉంది. దేవుడు ప్రవక్తలతో తొలుత పలికించిన విధంగా చేయ సంకల్పించాడు. ప్రజలకు వరమన్నా క్రీస్తును కనునే మరియమ్మ, భూమిలో కాంతులు విరజిమ్మ, భూమిలో కాంతులు విరజిమ్మ. దేవుడు చెప్పిన విధంగా తాను మనిజావతారుడై భూమిలో పుట్టి లోక కళ్యాణం కోసం మరియ అనే కన్యకకు పుత్రుడై పుట్టాలనుకున్నాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం గాబ్రియేల్ అనే దూతను పంపి మరియకు ఈ వర్తమానం తెలియజేశాడు. శుభం కలుగుగాకమ్మ మరియమ్మ, శీఘ్రమే సుపుత్రుడు పుడతాడమ్మా, క్రీస్తు అనే పేరు పెడతావమ్మా, అతడు లోకాలగా చురేడు అవుతాడమ్మా. ఈ మాటలకు మరియ భయాశ్చర్యాలతో నేను పురుషుని ఎరుగనిదానని ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది. అప్పుడు ఆ దూత, పరిశుద్ధ ఆత్మ నిన్నే ఎన్నుకొన్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్నది, ఆది అంతములు లేనివాడు నీ పుత్రుడు, దావీదు గద్దెనెక్కు రాజేంద్రుడు, నీ గర్భాన పుట్టబోవు దేవదేవుడు, యుగ యుగాలు భువిని కాచు ఆది దేవుడు. శుభం 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 సర్వదా. ప్రధానము మాత్రమే అయి ఇంకా పెళ్లి కాని కన్నెపిల్ల మరియా గర్భవతి అని తెలుసుకున్న యోసేపు ఆమెను రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. ఆ రాత్రి దేవదూత అతని కలలో కనిపించి జరిగిన విషయమంతా దేవుని వల్ల జరిగిందని ఊరడించింది. యోసేపు మనసారా దూత మాటలు నమ్మాడు. కొన్ని మాసాలు జరిగాయి. ఆ రోజుల్లో జనాభా లెక్కలు ఇవ్వడానికి
పన్నులు కట్టడానికి ఆయా గోత్రాల ప్రజలు వారి వారి స్వగ్రామాలకు చేరుకునేవారు. అలాగే యోసేపు మరియలు కూడా వెళ్ళవలసి వచ్చింది. నవమాసాల గర్భవతిని కంచం మీద కూర్చోబెట్టుకుని బెత్లెహేము నగరానికి బయలుదేరాడు. ఎంత నడచినా రాదు బెత్లెహేము, ఇక ఈ ఎడారి దారులా నడవలేము. అతి ప్రయాసతో బెత్లెహేము నగరానికి చేరుకున్నారు దంపతులు. అప్పటికే నగరం నలుమూలల నుండి వచ్చిన జనంతో కిక్కిరిసిపోతుంది. యోసేపు మరియలకు కనీసం తలదాచుకోవడానికైనా జానెడు చోటు దొరకలేదు. ఎట్టకేలకు ఒక పశువుల పాకలో ప్రసవ వేదన పడుతున్న మరియకు మాత్రం ఇంత చోటు దొరికింది. ఆ తల్లి, ఆ కన్య, ఆ శిరోమణి ప్రసవ వేదన పడుతూ ఉంది. ఈ లోకానికి ఒక మహోన్నతుడు రాబోతున్నాడు, వస్తున్నాడు, వచ్చేశాడు. పశుల పాకయే తనకు రాజమందిరం, కుడికి తొట్టియే స్వామికి బంగారు పీఠం. దూతగణము నింగి నుండి దేవస్తుతులు పాడెను. సంబరాలమై మరచి సృష్టి నటన మాడెను. ధర్మశాస్త్రము చెప్పినట్టుగా క్రీస్తు తరలికి వచ్చెను. అంబరాల దివ్యతార గురుతుగా భవించెను. గొల్లమందల రాజు వారికి దూతవార్తను తెచ్చెను. నిజంగా బయలుదేరుతున్నా, నిజంగా బయలుదేరుతున్నా. పెద్ద పెద్ద వెలుగుతో పెనుభూతంలా ఉంది పారిపోదాములో. పెద్ద పెద్ద వెలుగుతో పెనుభూతంలా ఉంది పారిపోదాములో. ఏం చేయలేమురో వెంటాడేలాగుంది మచ్చకడ దాకుందాం చిన్న. ఏం చేయలేమురో వెంటాడేలాగుంది మచ్చకడ దాకుందాం చిన్న. ప్రజల కాచు మంచి కాపరి ఉనికి తెలియగా చెప్పను. రాజులకు రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య. రాయేజుడా మనం వెళ్దామన్నయ్య, రాయేజుడా మనం వెళ్దామన్నయ్య. దుర్గయనే దేశమన్నయ్య, దుర్గయనే దేశమన్నయ్య. రాజు పుట్టినన్నయ్య.
ముగ్గురు జ్ఞానులు ఆకాశంలో వింతగా జన్మించిన నక్షత్రాన్ని చూసి ఎవరో మహాత్ముడు పుట్టాడు, ఆ దైవ స్వరూపం ధరించేందుకు అప్పటి యూదుల రాజైన